లియోనెల్ మెస్సీ అని ఒక ప్రముఖ అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్. ఇతను ఒక లెజెండ్ అండి. ఇతను భారత్ రాబోతున్నాడు. ఎందుకు వస్తాడు అంటే ఫుట్బాల్ ప్లేయర్ ఎందుకు వస్తాడండి? ఫుట్బాల్ ఆడడానికే వస్తాడు. మరి ఇతనితో ఫుట్బాల్ ఆడాలి అంటే ఒక ఛాంపియన్ కదా, ఒక లెజెండ్ కదా. భారత్లో ఫుట్బాల్ అంటే ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్లో జీరో అనే చెప్పాలి. పెద్ద స్థాయిలో మనం ఏ టోర్నమెంట్స్కి వెళ్ళము. సో వరల్డ్ కప్ లాంటిది మనకు లేనే లేదు. సో మనం వెళ్ళి పాలు పంచుకోం. అలాంటిది ఇప్పుడు లియోనెల్ మెస్సీ భారత్ వచ్చి ఎవరితో ఫుట్బాల్ ఆడతాడు? సో ఇమీడియట్గా రెండు పేర్లు ఇవాళ భారత ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుంది. ఒక పేరు మహేందర్ సింగ్ ధోని, ఇంకొక పేరు విరాట్ కోహ్లీ. ఏంటండి కామెడీయా? వీళ్ళు క్రికెట్ ప్లేయర్స్ కదా, వీళ్ళు ఎందుకు వెళ్ళి ఫుట్బాల్ ఆడతారు? అది ఒక లెజెండ్ మెస్సీ లాంటి వ్యక్తితో వీళ్ళు ఎలా ఫుట్బాల్ ఆడతారు అంటే ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ మ్యాచెస్ అండి. కోల్కతా, ఢిల్లీ, ముంబై, సో ఈ ప్రముఖ పట్టణాలలో వీళ్ళు ఎగ్జిబిషన్ మ్యాచెస్ ఆడబోతున్నారు. ఎందుకండి? ఇప్పుడు అంతలాగా ఏమొచ్చింది? ఎగ్జిబిషన్ మ్యాచెస్ ఆడడం వలన ఫుట్బాల్కి ఇంత పెద్ద ప్రాపగాండా మనము ఎందుకు చెయ్యాలి? మన దేశంలో ఫుట్బాల్ అంటే ఆల్మోస్ట్ జీరో కదా. ఎక్కడో వెస్ట్ బెంగాల్, కేరళ, సో అస్సాం ఇలాంటి ప్రాంతాలు, ఇలాంటి రాష్ట్రాల్లో మాత్రమే సరదాగా ఫుట్బాల్ ఆడతారు. అంతేగాని ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద టోర్నమెంట్స్లో మనము వెళ్ళము. అలాంటి టీం కూడా మన వద్ద లేదు. మరి దీన్ని మార్చాలి కదా. మార్చాలా? మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మొన్న వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ అంటాం. సో దీన్ని మన వాళ్ళు గెలుచుకున్నారు. టీమిండియా గెలిచింది, విజేత. వీళ్ళ ప్రైజ్ మనీ ఎంత అనుకున్నారు? 51 కోట్లు. సో ఇప్పుడే మన పిల్లల్ని కూడా, మన అమ్మాయిలకి కూడా క్రికెట్ నేర్పిస్తే ఎలా ఉంటుంది ఆలోచనలు రావాలి పేరెంట్స్కి. ఎందుకంటే 51 కోట్లు ప్రైజ్ మనీ అన్నప్పుడు ఈ ప్లేయర్స్కి వీటిని పంచారు అనుకోండి, వీళ్ళు ఓవర్ నైట్ కోటీశ్వర్లు అయిపోతారు. మీరు ఎంత చదువుకొని ఎక్కడ ఉద్యోగం సంపాదించి ప్రతి నెల జీతము తెచ్చుకొని ఇందులో ఖర్చులు పోగా ఎప్పుడు కోటీశ్వర్లు అవుతారు? అదే ఇక్కడ మీకు ఏంటి, కొన్ని రోజుల పాటు మీరు కష్టపడితే, అంటే ట్రైనింగ్ వేరండి. లిటరల్గా మీరు మ్యాచ్లోకి వెళ్ళి మీరు ఆడడము, మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకొని మీరు ఇంత ఘన విజయం సాధించడం వేరు. అయినా కూడా చూడండి, ఇది ఒక లిమిటెడ్ పీరియడ్. సో ఇవాళ భారత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఇంత తక్కువ సమయంలో మనం ఇలాగా, అంటే మన టాలెంట్ను ప్రపంచానికి చూపిస్తే ఇది మన ఆర్థిక వ్యవస్థనే మార్చగలదు. అదేంటండి, స్పోర్ట్స్ ఎక్కడ, మన జీడిపి ఎక్కడ? ఇవాళ ప్రభుత్వం ఆలోచించడం ఏంటి? ఇక్కడేనండి, మొత్తం వ్యవహారము ఇక్కడే ఉంది. ఇప్పుడు భారత్ యొక్క జీడిపి అన్నారు అనుకోండి 4 ట్రిలియన్. డిసెంబర్ నాటికి ఇది వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. 4 ట్రిలియన్ అంటే 4th ప్లేస్లో ఉన్నాం. మనకన్నా ముందు ఎవరు? జర్మనీ 4.66 ట్రిలియన్ అంటున్నారు. జస్ట్ ఈ క్యాల్కులేషన్ చూడండి. ఇప్పుడు మన వరల్డ్ కప్ వీళ్ళు గెలిచారు 51 కోట్లు. ట్రిలియన్ ఎక్కడ ఉంది? మనం కోట్ల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ మన ప్లాన్ ఏమిటి అంటే, మెస్సీ వచ్చాడు, ధోనీతో కోహ్లీతో ఈయన ఫుట్బాల్ అనేది ఆడాడు. సో మెల్లమెల్లగా క్రికెట్ నుంచి ఫుట్బాల్లో మన ఇంట్రెస్ట్, ప్రపంచంలో ఇంత పాపులేషన్, ఇంత యంగ్స్టర్స్ ఉండే దేశం ఉండదండి. ఇక్కడ ఒకవేళ క్రికెట్ ప్లస్ ఫుట్బాల్, ఇప్పుడు మనం క్రికెట్నే కదా ఆరాధిస్తాము. ఇప్పుడు మీరు మీ ఇంట్లో టీవీ పెట్టుకొని ఐపీఎల్ చూశారు అనుకోండి, 50 రోజుల పండుగ, క్రికెట్ పండుగ అని వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. ఏం జరుగుతుందండి? 40,000 కోట్ల రూపాయలు ఈ ఐపీఎల్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి లాభాల గురించి చెప్తున్నాను. అంటే 1,00,000 మందికి ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రెవెన్యూ అన్నారు అనుకోండి, ముందు ఈ బ్రాడ్కాస్టర్స్ ఉంటారు కదా, టీవీ ఛానల్ వాళ్ళు, అందులో వేసే అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. తరువాత ఈ మ్యాచ్ చూడడానికి మీరు స్టేడియంకి వెళ్తారు, టికెట్లు కొంటారా? సో ఇదంతా కూడా ఐపీఎల్ వాళ్ళకి ఆదాయం. ఇక అక్కడ నుంచి మీరు తినే చిప్సులు, కూల్ డ్రింకులు, వేసుకునే జెర్సీ, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్, కార్లు, బస్సులు, ఇలా చూసుకున్నారనుకోండి, ఇది ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఏంటి? క్రికెట్ని నిజంగా మనం స్పోర్ట్స్ అని అనలేమండి. అది ఒక సరదా ఎంటర్టైన్మెంట్. ఎందుకు అంటే మ్యాక్సిమం ఒక బ్యాట్స్మెన్ 4 పరుగులు మాత్రమే పరిగెత్తగలడు, తర్వాత ఆగిపోతాడు.
అదే ఒక బౌలర్ అన్నారు అనుకోండి 6 బంతులు మాత్రమే వెయ్యగలడు. మీరు ఇక ఫుట్బాల్ అన్నారు అనుకోండి పరిగెడుతూనే ఉండాలి. ఆ మ్యాచ్ అయ్యేంత వరకు చిన్న బ్రేక్, కానీ మీకు ఉన్న ప్లేయర్స్ అంతా అటు ఇటు ఆ స్వెట్టింగ్, ఆ చెమటలు చూస్తే మీకు ఆ డ్రామా, మీకు అక్కడ అన్ఫోల్డ్ అవుతున్న ఆ డ్రామా అనండి, ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ వేరేలా ఉంటుంది. సో క్రికెట్కే మనం ఇంతలాగా దాసోహం అంటున్నామంటే, ఒకవేళ భారత్లో ఫుట్బాల్ అనబడే ఈ ఆట ప్రతి ఒక్క రాష్ట్రములో పెద్ద ప్లేయర్స్ వచ్చి వీళ్ళు ఛాంపియన్స్గా తయారయ్యి మీకు వరల్డ్ కప్లో పాలు పంచుకున్నారు అనుకోండి, పరిస్థితి ఏమిటి? మీకు ఒక్క బీసీసీఐ ప్రతి సంవత్సరము కూడా 30,000 కోట్లు క్రికెట్ మీద ఆదాయంగా సంపాదిస్తారు. అంటే ఐపీఎల్ 40,000 కోట్లు అంటే బీసీసీఐ మీకు 30,000 కోట్లు. ఇదే ఎనర్జీని, ఇదే ప్లానింగ్ని, ఇదే ఇన్వెస్ట్మెంట్ని మీరు ఒకవేళ ఫుట్బాల్ వైపు తిప్పారు అనుకోండి. అందుకే మెస్సీ భారత్కి రావడము, ధోని లాంటి ఒక పాపులర్ ప్లేయర్, విరాట్ కోహ్లీ లాంటి ఒక కరిస్మాటిక్ ప్లేయర్ వీళ్ళతో కలిసి వీళ్ళు మ్యాచ్లు ఆడుతున్నారంటే మీకు తండోపతండాలుగా ప్రజలు వస్తారు, స్పెక్టేటర్స్ వస్తారు, ఫ్యాన్స్ వస్తారు. అంటే క్రికెట్ ఫ్యాన్స్ ఇవాళ ఫుట్బాల్ ఫ్యాన్స్గా మారిపోతారు. ఇదే స్ట్రాటజీ అండి. మరి దీనివల్ల ఏంటి భారత ప్రభుత్వానికి ఏమిటి అంటే, ఇవాళ టార్గెట్ $2 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను మన జీడిపితో కలపాలి. ఎలాగా? ఓన్లీ విత్ స్పోర్ట్స్. ఎక్కడైనా ఉంటుందా అండి? మీరేదో సరదాగా ఆడుకుంటారు. ప్రతి ఒక్క దేశము కూడా తన వద్ద ఉన్న ఒక బడ్జెట్లో ఈ ఫుట్బాల్ అనండి, టెన్నిస్ అంటే వీటి కోసం స్పాన్సర్షిప్గా ఇస్తారు. కానీ మనము ఏం ఆలోచిస్తున్నాము? ఈ క్రేజ్ని, క్రికెట్కు ఉండే క్రేజ్ని మనము ఆర్థిక వ్యవస్థగా మారుస్తున్నాం. ఇవాళ ఫుట్బాల్ని కూడా మీరు యాడ్ చేశారు అనుకోండి, మీకు సంవత్సరము పొడుగునా ఒక దగ్గరేమో క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి, ఇంకొక వైపు ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. ఇలాగ మీరు ఇక్కడితో ఆగిపోయామా? చూడండి, ఆ ప్లానింగ్ చూస్తే నాకైతే షాకింగ్గా ఉంది. ఇవాళ మీరు ఫార్ములా 1 కార్ రేసులు కూడా భారత్లోనే జరగాలి అంటే మీకు రిచెస్ట్ మ్యాన్ అంతా కూడా ఈ ఫార్ములా 1 కార్ అంటే ఒక క్రేజ్ ఉంటుందండి. మీకు ప్రముఖ నటుడు అజిత్ కుమార్, ఇతను ఫార్ములా 1 రేసులో పాలు పంచుకునేవాడు. అంటే మీకు ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ లెవెల్లో చూశారు అనుకోండి, ఒలింపిక్స్ అని మాట్లాడుతున్నాం. బాబోయ్, భారత్లో ఒలింపిక్సా? ఎవరూ నమ్మరు. కానీ G20 లాంటి పెద్ద ఈవెంట్స్ని అద్భుతంగా మనం ఆర్గనైజ్ చేశాం. ఐపీఎల్ అన్నప్పుడు ఏ స్థాయిలో ఉంటుందండి, అదే స్థాయిలో రేపు మనము ఒలింపిక్స్ కూడా నిర్వహించగలిగితే మనము అంటున్న $2 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ టార్గెట్ని రీచ్ అయ్యేమో అనుకోండి. ఏమవుతుంది? 4 ట్రిలియన్ కాస్త 6 ట్రిలియన్కి వెళ్తుంది. ఇది ఈ ఇయరో నెక్స్ట్ ఇయరో తర్వాత, కానీ మనము 3వ పొజిషన్కి వెళ్ళడానికి సర్వము సిద్ధం. అంటే మన ఎక్స్పోర్ట్స్ మనకున్నాయి, మన రెవెన్యూస్ మనం జనరేట్ చేస్తున్నాము, ఎలాగో జర్మనీని త్వరలోనే ఓడిస్తాము. కానీ మీరు 6 ట్రిలియన్ గ్లోబల్ జీడిపిలోకి వెళ్ళాలంటే అంటే మీరు చైనాకు అతి చేరువలో ఉంటారండి. చైనా వాడు వరల్డ్ బ్యాంక్ ఇచ్చే అప్పులనంతా కూడా తన జీడిపిలో కలుపుతాడని మాట్లాడాము. అలాంటప్పుడు చైనా వాడి అసలు సిసలైన జీడిపి ఒక 8 ట్రిలియన్ మాత్రమే ఉంటుందని ఇవాళ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మనం ఎక్కడ ఉన్నామండి? ఆల్మోస్ట్ 6 ట్రిలియన్ దాకా రీచ్ అవ్వడానికి అన్ని రకాల స్ట్రాటజీస్ వర్కౌట్ చేశాము. ఇప్పుడు మహిళలు కూడా వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి వాళ్ళకు కూడా ఐపీఎల్స్ పెట్టారు అనుకోండి, విపరీతమైన జనాలు వస్తారు కదా. 40,000 కోట్లు అన్నప్పుడు అందులో ఒక సగము 20,000 కోట్లు వేసుకోండి, హ్యూజ్ ఇన్కమ్ కదా. స్పోర్ట్స్ని ఇలాగ కన్వర్ట్ చేసి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అంటే ఇది ఆషామాషి వ్యవహారమా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.